Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class biology. So improvement in crop production. So crop production management. Next topic crop production management. So what is meant by crop and what is meant by production and what is meant by management. So generally crops are divided by many types. So crops lo manaki different types of crops unnai. So వీటిలో ఏంటంటే first of all vegetable crops. So vegetable crops unnai. Next one ante so fruit crops. So fruit crops ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి సో మెడిసినల్ వాల్యూ క్రాప్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ మనకి ఉన్నాయి. సో వెజిటేబుల్ క్రాప్స్ ఉన్నాయి, ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయి, మెడిసినల్ క్రాప్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీటితో పాటు ఏంటంటే సీడ్ క్రాప్స్, ఆయిల్ క్రాప్స్, సో ఆయిల్ ప్లాంట్ క్రాప్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే వాటి యొక్క ప్రొటెక్షన్, సో ప్రొటెక్షన్ అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్. సో జనరల్గా ఏంటంటే మనం ఒక క్రాప్ ని సో డెవలప్ చేసిన తర్వాత సీడ్లింగ్ ప్లేస్ నుంచి సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ప్రొడక్షన్ డెవలప్ అయ్యేంత వరకు నెక్స్ట్ హార్వెస్టింగ్ స్టేజ్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం ఇక్కడ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ సో క్రాప్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటున్నాం. సో ఈ క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ లోకి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ దట్ కెన్ బి ఎఫెక్ట్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ ఆర్ వీడ్స్ అండ్ పెస్ట్ డిసీజెస్. సో జనరల్గా ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే వీటిలో సో ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయంటే వీడ్స్, పెస్ట్ అండ్ డిసీజెస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఉన్నటువంటి సో క్రాప్ ప్రొడక్షన్ లో మనకి ఏవేవి ఉన్నాయంటే సో వీటిని తీసుకోవచ్చు అంటే వీడ్స్ ని తీసుకుంటాం, నెక్స్ట్ వన్ ఏంటంటే పెస్ట్ ని తీసుకుంటాం, నెక్స్ట్ వన్ ఏంటంటే డిసీజెస్. సో వీటి ద్వారా ఏంటంటే ఒక కంప్లీట్ క్రాప్ అనేది సో ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. సో వీటి ద్వారా అంటే వీడ్స్ మరియు పెస్ట్ అండ్ డిసీజెస్. సో ఇలాంటి వాటిని ఎక్కువగా సో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఫ్యాక్టర్స్ వీడ్స్, పెస్ట్ అండ్ డిసీజెస్. సో వీడ్స్ అండ్ పెస్ట్ డిసీజెస్ ఏం చేస్తాయంటే ఒక కంప్లీట్ క్రాప్ ఏం చేస్తాయంటే కంప్లీట్ గా సో డిస్ట్రాయ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వీడ్స్ అంటే ఏంటంటే సో జనరల్ గా మనం క్రాప్ వేసినప్పుడు ఏంటంటే క్రాప్ మధ్యలో కలుపు మొక్కలు అనేవి ఉంటాయి. సో ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వీడ్స్ అనేది సో మిగిలినటువంటి రిమైనింగ్ క్రాప్ ని సో డెవలప్ కాకుండా వాటిని కంప్లీట్ గా ఏం చేస్తుందంటే డ్యామేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెస్ట్. సో పెస్ట్ మీన్స్ ఏంటంటే పెస్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే సో ఈ పెస్ట్ అనేది ఏంటంటే డిసీజెస్ ఏవైతే డిసీజెస్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ వాటి ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా క్రాప్ అనేది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడ్స్. సో ఇప్పుడు మనం వీడ్స్ ని తీసుకుంటే అలాంగ్ విత్ క్రాప్స్ సమ్ టైమ్స్ సమ్ అదర్ ప్లాంట్స్ ఆల్సో గ్రో అప్ విచ్ ఆర్ నాట్ నీడెడ్, దీస్ ఆర్ కాల్డ్ as వీడ్స్. వీడ్స్ అని వేటిని పిలుస్తామంటే సో జనరలీ అలాంగ్ విత్ ద క్రాప్ తో పాటు డెవలప్ అయ్యేటటువంటి వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే వీడ్స్ అంటున్నాం. సమ్ టైమ్స్ సమ్ అదర్ ప్లాంట్స్. సో కొన్నిసార్లు ఏంటంటే వేరే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో విచ్ ఆర్ నాట్ నీడెడ్. సో వేరే ప్లాంట్స్ గ్రో కానివ్వకుండా అవి పెరగకుండా వాటి న్యూట్రిషన్స్ అన్ని కూడా ఇవి అబ్జర్వ్ చేసుకుని వీడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ వీడ్స్ అంటున్నాము. సో ఇలాంటి ఏవైతే వీడ్స్ కలుపు మొక్కలని పిలుస్తాం. సో వాటిని కలుపు మొక్కలు అంటున్నాం. సో ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో పక్కన ఉన్నటువంటి నాణ్యమైనటువంటి మొక్కల పెరుగుదలను ఆపేస్తుంటాయి, ఆ మొక్కలు పెరగకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడిసైడ్స్ ఆర్ స్ప్రేడ్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ కిల్ దెమ్ యాజ్ దే డు నాట్ హార్మ్ ఎనీ క్రాప్స్. సో ఇక్కడ ఏంటంటే మనం వీడిసైడ్స్ ఏవైతే సో ఈ వీడిసైడ్స్ ఉన్నాయో ఇలాంటి వాటిని వాడడం వల్ల, వీడిసైడ్స్ అంటే ఏంటంటే కలుపు మొక్కల నివారణి సో మందులను వాడడం వల్ల ఏమవుతుందంటే అది స్ప్రేడ్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో స్ప్రే చేసినప్పుడు ఆన్ ద ఫీల్డ్ మీద మనం స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్ దట్ కెన్ కిల్ దెమ్ యాజ్ దే డూ నాట్ హార్మ్ ఎనీ క్రాప్. సో క్రాప్ కి డ్యామేజ్ ఉండదు కానీ సో పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా చనిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే ఎప్పుడైతే మనం వీడిసైడ్స్ ని వాడతాం, వీడిసైడ్ ని వాడినప్పుడు స్ప్రే చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి సో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడ్స్ కెన్ బి అప్రోటెడ్ మాన్యువల్లీ బై ద ఫార్మర్స్. సో ఈ వీడ్స్ అనేవి
ఏంటంటే కెన్ బి అప్రోప్రియేటెడ్ మాన్యువల్లీ బై ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ జనరల్ గా ఏంటంటే కలుపు మొక్కలు కనిపించినప్పుడు వాటిని తీసేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. సో వాటితో పాటు పెరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇలా వీడిసైడ్స్ ని స్ప్రే చేస్తాం. ఇలా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ గా క్రాప్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ క్రాప్ యొక్క మేనేజ్మెంట్ ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ లో ఏంటంటే ఏ క్రాప్ అయినా కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, ఫ్రూట్ క్రాప్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా కావచ్చు, ఇలాంటి క్రాప్స్ ని మనం కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో మనకి ఏవేవి ఉపయోగపడతాయి అంటే వీడ్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివి క్రాప్ ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి టైమ్స్ లో మనం ఏంటంటే వీడిసైడ్స్ కానీ లేదా పెస్టిసైడ్స్ కానీ ఇలాంటి వాటిని వాడడం వల్ల సో వీ కెన్ కంట్రోల్ ద క్రాప్ అండ్ ప్రొటెక్షన్ ద క్రాప్. సో ఆ క్రాప్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ క్రాప్ ని మనము మేనేజ్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడ్ సైడ్స్ అనేవి ఏంటంటే ప్లాంట్స్ తో పాటు పెరుగుతుంటాయి. సో సమ్ టైమ్స్ సో ద ఫార్మర్స్ కెన్ బి అబ్జర్వ్. సో ఫార్మర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాటిలో ఉన్నటువంటి వీడిసైడ్స్ ని రిమూవ్ చేస్తారు. సమ్ టైమ్స్ దే ఆర్ యూటిలైజింగ్ ద పెస్టిసైడ్స్ ఆర్ వీడిసైడ్స్, వాటి యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఉపయోగించి సో ఆటోమేటిక్ ఏంటంటే సో వాటిని ఉపయోగించడం వల్ల ఆ కెమికల్ కాంపౌండ్ వల్ల క్రాప్ లో ఉన్నటువంటి సో వీడిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ రిమూవ్ చేయొచ్చు. సో జనరల్ గా ఏంటంటే వెజిటబుల్ క్రాప్స్ లో మనకి ఇలా సో ప్లాంట్స్ డెవలప్ అయినప్పుడు సో ప్లాంట్స్ తో పాటు ఏంటంటే వీడిసైడ్స్ కూడా ఉంటాయి. వీటి మీద మనము సో కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్ గా సో ఈ వీడిసైడ్ ఏవైతే ఉన్నాయో పెస్టిసైడ్స్ కానీ వీడిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంటే చనిపోతాయి. సో రసాయనిక పదార్థాలను వాడడం వల్ల లేదా సో వాటిని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే వీడిసైడ్స్. ఇలాంటి వీడిసైడ్స్ ని మనం స్ప్రే చేయడం వల్ల సో ఇవి చనిపోతాయి. సో లేదంటే ఫార్మర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఫీల్డ్ లో ఉన్నప్పుడు సో టూల్స్ ద్వారా కానీ లేదా ఎక్విప్మెంట్స్ కానీ లేదా బై హ్యాండ్ మెథడ్ సో ఏం చేస్తామంటే వాటిని రిమూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ వీడిసైడ్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తామో అప్పుడే మనకి క్రాప్ అనేది డెవలప్ అవుతుంది. సో క్రాప్ అనేది సఫిషియెంట్ గా డెవలప్ అవుతుంది, గ్రో అవుతుంది. సో దట్ ఈస్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో ప్రొటెక్ట్ చేస్తూ వాటిని మేనేజ్ చేస్తున్నారు. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.